హలో అండి, అందరికీ వెల్కమ్ టు వంటింటి కబుర్లు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ కేక్ రెసిపీ అండి. చాక్లెట్ కేక్ చేస్తున్నాను, అది కూడా 1 pot కేక్ రెసిపీ అనమాట. అసలు బేక్ చేయడం ఏం అవసరం లేదు, జస్ట్ 20 minutesలోనే రెడీ అయిపోతుంది. ఫస్ట్ బౌల్ తీసుకొని బాగా పండిన బనానాలు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక కోడిగుడ్డు వేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా షుగరు, ఎక్కువ షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ మనం బాగా తీయటి బనానా వేసాం కాబట్టి ఒక 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. అలాగే 1/2 కప్పు మెల్టెడ్ బటర్ లేదా ఆయిల్ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కలుపుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసేసుకుని వీటన్నిటిని మెత్తగా కూడా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు మైదా పిండి వేసాను. తర్వాత ఒక 4 స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నానండి. ఈ కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ ఒకసారి తెప్పించుకుంటే చాలు. కేక్ కావాలంటే ఆ కేక్ని మనం రెడీ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. గట్టిగా కానీ వచ్చిందంటే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ కేక్ అనమాట, వెంటనే రెడీ చేసేసేయచ్చు. మన పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్గా కానీ లేదా ఈవినింగ్ టైము టీ కేక్గా కానీ ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎవరైనా బేక్ చేయొచ్చు దీన్ని సింపుల్గా, చిన్నపిల్లలు కూడా. ఫైనల్గా ఎగ్ వేసాం కాబట్టి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇదేంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కేక్కి, నీచు వాసన రాకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్యాన్లో వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసాను, అడుగున అంటుకోకుండా ఉంటుందని. ఇలా ప్యాన్ తీసుకొని నాన్ స్టిక్ది, దాంట్లో ఈ బ్యాటర్ వేసుకొని పైన నేను చాకో చిప్స్ వేస్తున్నాను. డార్క్ చాకో చిప్స్ ఇవి. ఈ చాకో చిప్స్ చూస్తే మా పిల్లలు అయితే అసలు ఎంత ఇష్టపడతారు. కేక్ అయితే చాలు, అదే ఫ్లేవర్ అసలు పట్టించుకోరనమాట, అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు పైన లిడ్ తోటి క్లోజ్ చేసి ప్యాన్ మీద పెట్టి సిమ్లోనే మనం కేక్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. 15 to 20 minutesలోనే బేక్ అయిపోయిద్ది. ఎక్కువసేపు కానీ బేక్ చేసామంటే అడుగు మాడుతుంది అనమాట. నాకైతే ఒక 15 minutes పట్టింది అంతే, వెంటనే కుక్ అయిపోయింది కేకు. కిందకి దించేసి నేను ఇలాగా హర్షీస్ చాకో సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ని వేసుకుంటున్నాను. నార్మల్గా మనము కేక్ బేక్ చేసేదానికి 1 గంట నుంచి 40 నిమిషాలు టైం పడుతుందండి. ఇది మాత్రం అంత టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. చాలా సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.